హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఒక మహిళ తన భర్త నుంచి మనోవర్తిగా నెలకి 6,16,300 రూపాయలు అడిగింది. అంటే ప్రతి నెల ఆవిడ బ్రతకడానికి అంత డబ్బులు ఆవిడ భర్త చెల్లించాలట. సో అంటే ఆవిడ డైవోర్స్కి అప్లై చేసుకున్నాక ఆ డైవోర్స్ వచ్చే క్రమంలో ఈ విధంగా ఆవిడ డిమాండ్ పెట్టింది. మనోవర్తి కింద నాకు ఇంత అమౌంట్ ప్రతి నెల కావాలి అని. సో అది విన్న జడ్జి అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది. కర్ణాటక హైకోర్టులో ఈ కేసు వచ్చింది. సో ఈ కేసును వాదిస్తున్న లాయర్లు కూడా ఆవిడ తరపున చెప్తున్న వాదన వింటుంటే అంతా నవ్వుకునేటట్లు ఉందన్నమాట. ఆ జడ్జి అయితే షాక్ అయిపోయారు. అసలు ఏ విధంగా ఈవిడ ఇంత అమౌంట్ అడుగుతుంది, ఏంటి ఆ ఎక్స్పెండిచర్ ఏంటి ఆవిడ చెప్పండి, మంత్లీ ఎలా ఖర్చు పెడతారు ఆవిడ అని చెప్పేసి అడిగితే వీళ్ళు చెప్పిన పద్ధతి కూడా లాయర్లు చెప్పినది చూస్తుంటే ఇదంతా ఖర్చా లేకపోతే ఆ హస్బెండ్కి పనిష్మెంటా అన్నట్లుగా జడ్జి గారు వ్యాఖ్యానించారు. సో కర్ణాటకలో ఈ నెల 20వ తారీఖు కర్ణాటక హైకోర్టులో ఇది ఫ్యామిలీ వింగ్లో ఈ తీర్పు అయితే వచ్చింది. సో ఇంకా ఆవిడ మళ్ళీ ఆప్షన్ కూడా ఇచ్చారు జడ్జి గారు, మీరు రీజనబుల్ అమౌంట్తో రండి అని. అయితే ఈ వాదన ఎలా జరిగింది, వీళ్ళు ఏం డిమాండ్ చేశారు, జడ్జికి ఎందుకు ఇష్టం లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఒకసారి చూద్దాం. అసలు వింటేనే 6 లక్షలు అని అడగాలంటే ఆ వ్యక్తి ఎంత సంపాదన ఉండాలి నెలకి, అందులోంచి ఎంత పర్సంటేజ్ వీరికి ఇవ్వాలి. సో ఆవిడ నిజంగా నెలకు అంత ఖర్చు పెడతారా, ఆ ఖర్చు చూపించారనమాట. వాళ్ళు ఊరికే ఇవ్వడం కాదు, అంత ఖర్చు ఆవిడకు ఉందని చూపించారు. సో ఆ భార్య డిమాండ్ ఏంటంటే ఆవిడకి నెలకి తన ఫుడ్ ఖర్చులకి దాదాపు 60,000 అవుతాయట. అదేవిధంగా ఆవిడ బట్టలు కావచ్చు, యాక్సెసరీస్ ఏవైతే కొనుక్కోవాలో వీటన్నిటికీ దాదాపు 16,000-15,000 దాకా అవుతాయంట. ఇంకా ఎక్కువే ఉంది చెప్పాలంటే. ఆయన చెప్పడం కూడా ఆ టీషర్ట్ వాల్యూ బ్రాండెడ్ డ్రెస్లే వేసుకుంటారు ఆవిడ. సో ఒక టీషర్ట్ వాల్యూ వచ్చేసి 10,000 అట, ఒక బ్రాండెడ్ టీషర్ట్ వాల్యూ. అంటే 10,000 టీషర్ట్ వేసుకుంటే తప్ప వాళ్ళు బతకలేని పరిస్థితి. సో ఇలాంటివన్నీ తెచ్చి ఆ భర్త మీద మీరు రుద్దుతున్నారు. సో ఆయనకి ఇది పనిష్మెంట్ లాగా ఉంది, ఇది బార్గెనింగ్ చేస్తున్నారా, మీరు ఇంత డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి జడ్జి గారు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఆ జడ్జి కూడా ఆవిడ పేరు లలితా కన్నెగంటి, ఆవిడ తెలుగు ఆవిడే, బట్ కర్ణాటకలో జడ్జిగా ఉన్నారు. సో ఇది పరిస్థితి. అయితే ఆవిడ అడిగిన క్వశ్చన్లు కూడా జడ్జి గారు చాలా న్యాయంగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఈ డిమాండ్ పెట్టిన వాళ్ళు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. లాయర్ గారు కూడా అదే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఆవిడ ఖర్చుల్లో ఇవి పోగా మిగతా ఖర్చులు దాదాపు 4-5 లక్షల దాకా ఆవిడకి ఆర్థోపెడిక్స్ అలాగే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో వాటికి ఖర్చు పెడతారు అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా పిల్లల్ని ఎప్పుడైనా హాలిడేకి తీసుకెళ్లాలంటే ఇలాంటి వాటికైనా ఖర్చు అవుతుంది కదా, సో దానికి కూడా లక్షల రూపాయలు అవుద్ది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే అసలు పిల్లలు పెంపకం లేదా పిల్లల అనే సంరక్షణ ఈవిడ బాధ్యతలో లేదు. సో లేకుండానే ఎప్పుడైనా హాలిడేకి తీసుకువెళ్ళాలంటే అంత అమౌంట్ అట. సో దీన్ని జడ్జి గారు క్వశ్చన్ చేశారు. ఈ విధంగా ఎట్లా అడుగుతారు మీకు మళ్ళీ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు వెళ్ళి వేరే పద్ధతిలో రీజనబుల్ అడుగుతూ రండి. ఒకవేళ భర్తకి 10 కోట్లు ఉంటే 5 కోట్లు అడిగేస్తారా మీరు అని చెప్పేసి గట్టిగా జడ్జి గారు మాట్లాడడం జరిగింది. చివరికి వాళ్ళు ఇంకొక ఆప్షన్ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ కేసు విషయంలో గమనిస్తే గతంలోనే 2023 సెప్టెంబర్లోనే ఇది కేసు వాదనకు వచ్చినప్పుడు అక్కడ ప్రిన్సిపల్ జడ్జి గారు ఆయన ఏమన్నారంటే నెలకి 50,000 మనోవర్తి చెల్లించాలి అని చెప్పేసి ఆ భర్తకు ఆయన ఇచ్చారనమాట, జారీ చేశారు తీర్పు. అయితే ఈ తీర్పు మీద మళ్ళీ సవాలు చేస్తూ వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. లేదు, ఆ అమౌంట్ పెంచాలి అని చెప్పేసి ఏకంగా 6,16,300 రూపాయలు అడిగారు. పెంచడం అంటే ఏదో 10%, 20% కాదు. సో ఇంత శాతం పెంచమని అడుగుతున్నారు అనమాట. ఒకసారిగా జడ్జి గారికి మైండ్ బ్లాక్ అయింది. అయితే దీని మీద సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లు చూస్తున్నా చాలా ఫన్నీగా ఉందన్నమాట. అంటే పెళ్ళి అనేది చాలా డేంజరస్, అంటే ఒక వ్యక్తి పెట్టాడు, పెళ్ళి అనేది చాలా డేంజరస్. సో ఆ పెళ్లిలోకి ఎంటర్ అయితే మాత్రం వదిలించుకోవాలంటే ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి. మరో వ్యక్తి అయితే ఆవిడ పెళ్లి చేసుకున్నప్పుడు సిల్వర్ మెడల్ కొట్టింది, డైవోర్స్ తీసుకున్నప్పుడు గోల్డెన్ మెడల్ కొడుతుంది అని చెప్పేసి సెటైర్ వేశారు. సో ఇదంతా కూడా ఒక కర్ణాటకలో ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ అనుజ్, సో ఆ వ్యక్తి దీన్ని సోషల్ మీడియాలో పెట్టాడు, బాగా వైరల్ అవుతూ ఉందన్నమాట. అయితే జడ్జి గారి మీద మాత్రం బాగా ప్రశంసలు వస్తున్నాయి, చాలా మంచి పని చేశారు, చాలా బాగా అడిగారు మీరు అని చెప్పేసి. సో ఇది చూస్తుంటే కొన్ని సందర్భాల్లో ఏమైపోయిందంటే ఇప్పుడున్న సొసైటీలో అంటే ఈ కేసు అనేది ఒక సొసైటీ పరిణామాలకు ఉదాహరణ. అంటే మామూలుగానే ఇప్పుడున్న సొసైటీలో భార్యాభర్తల మధ్య నమ్మకం తగ్గిపోయి కొన్ని రకాల ఈగో క్లాషెస్ వచ్చేసి వాళ్ళు విడిపోవడాలు, అంటే చీటికి మాటికి చిన్నదానికి పెద్ద మాట అయిపోయి అది చివరికి విడాకుల దాకా దారి తీయడాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ భార్యలు కొంతమంది, అంటే అందరూ కాదు, కొందరు నిజంగానే భర్తలు హింసించే వాళ్ళు ఉంటారు, దుర్మార్గంగా భార్యలను వేధించే వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళ సంపాదన నుంచి డబ్బులు లాక్కునే వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా దారుణమైన భర్తలు ఉన్నారు. సో వాళ్ళ నుంచి దూరంగా ఉండటం ఒక మహిళకి కూడా శ్రేయస్కరమే. ఎందుకంటే పాత రోజుల్లో లాగా భర్తను మార్చుకుందాము లేకపోతే భర్త పాదదాసిగా ఉందాము అంటే కుదరదు.
సో వాళ్ళకంటూ ఒక జీవితం ఉంటుంది, వాళ్ళకంటూ కొన్ని కళలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. వీటన్నిటినీ తీర్చుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ వెళ్ళాలి. జీవితం అనేది ఒకేసారి వచ్చే అవకాశం. సో ఆ జీవితాన్ని ఒకటి బారిన పడిపోయి ఏదో ఒక బోన్లో ఉన్న ఒక ఎలుకలాగానో లేకపోతే జైల్లో ఉన్న ఖైదీలాగానో ఆ వ్యక్తికి బానిసగా బతకడం కాదు కదా. భార్యాభర్తల అనుబంధం అనేది ఒక కంపానియన్షిప్ తోటి, ఒక సహృద్భావంతో, ప్రేమ ఆప్యాయతలతో జరగాల్సిన ఒక అనుబంధం జీవితాంతం. కానీ ఇటువంటి జరగడం వల్ల ఏమైపోతుందంటే సమాజంలో ఒక ఒక విధమైన అనిశ్చితి ఏర్పడుతూ వస్తుంది. ఇప్పటికే విడాకుల రేషియో మన దేశంలో విపరీతంగా పెరిగిపోయింది. గతంతో పోలిస్తే, గత 10 ఏళ్లతో పోలిస్తే ఇప్పటికీ దాదాపు 30%, 40% పెరిగింది. సో ఇంత విపరీతంగా ఎందుకు పెరుగుతున్నాయా అంటే రెండు వైపుల నుంచి పొరపాట్లు ఉన్నాయి. మారిన సిటీ లైఫ్, ఒక మెట్రో లైఫ్లో వీళ్ళకు ఏర్పడుతున్న అనేక మానవ సంబంధాల్లో వచ్చే మార్పులు కావచ్చు, అదేవిధంగా ఇలాంటి ఎక్స్పెండిచర్ కోరికలు, అతి కోరికలు కోరుకోవడం కావచ్చు. సో ఇటువంటివన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. అలాగే వివాహేతర సంబంధాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పెరిగిపోయి వీటికి దారితీస్తుంది అనమాట. అయితే ఇందులో ఫైనల్గా ఎవరు బలవుతున్నారంటే ఇప్పటి సమాజంలో ఎక్కువగా పురుషులే బలవుతున్నారనే వాదన కూడా వస్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఫెమినిస్టిక్ యాంగిల్ అనేది తేవాల్సిన పని లేదు. ఎందుకంటే మహిళలు ఒకవైపు అన్యాయానికి జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మహిళలు ఎక్కడ అన్యాయానికి గురైనా అక్కడ ఒక పురుషుడైతే ఉంటాడు. మహిళలకు జరిగే అన్యాయాల్లో అది ఎలాగూ జరుగుతూనే ఉంటుంది సమాజంలో. అయితే ఇప్పుడు కొంత మార్పు అనేది చోటు చేసుకుని ఏమైపోయిందంటే ఇట్లా పెళ్లి చేసుకుని విడాకులకి డిమాండ్ చేసి తర్వాత వాళ్ళ ఆస్తులు కొట్టేయడం, ఇలాంటి ప్రాసెస్ కూడా ఇప్పుడున్న సొసైటీలో ఒక బిజినెస్ లాగా మారింది అని చెప్పేసి కొన్ని రకాల సర్వేలు చెప్తున్నాయి. దీన్ని గోల్డ్ డిగ్గింగ్ అంటారు అనమాట. అంటే బాగా డబ్బున్న వాడిని పట్టి వాడి దగ్గర డబ్బులు వసూలు చేయడం అనేది. అంటే కొంతమంది కాస్త ఈ క్రిమినల్ నేచరు లేకపోతే ఏదో విధంగా ఒక పరాన్నజీవిలాగా ఆధారపడి బతకడానికి ఇలాంటి టెక్నిక్స్ వాడే వాళ్ళు కూడా సొసైటీలో పెరిగిపోయారు. సో ముఖ్యంగా ఈ కొన్ని రకాల ఈ మధ్యకాలంలో చూసిన కొన్ని ఫేమస్ విడాకుల కేసులు చూస్తే మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా మన హార్దిక్ పాండ్యా, టీమిండియా క్రికెటర్, స్టార్ క్రికెటర్, ఆల్రౌండర్. సో అతను తన భార్య నటాషా తోటి మేము ఇట్లా డైవోర్స్ తీసుకుంటున్నామని చెప్పేసి డైరెక్ట్గా ప్రకటించిన తర్వాత ఇదే రూమర్ వచ్చిందనమాట. నటాషా ఒక గోల్డ్ డిగ్గర్, ఆవిడ ఆయన నుంచి మనోవర్తిగా దాదాపు ఆయన నుంచి 75% ఆస్తిని కొట్టేస్తుంది అని చెప్పి. అయితే ఆయన కూడా హార్దిక్ పాండ్యా కూడా ఒక విషయాన్ని అయితే వెల్లడించాడు. లేదు, నా ఆస్తులన్నీ కూడా మా అమ్మ పేరు మీద ఉన్నాయి కాబట్టి నా పేరు మీద లేవు, నేను ఇవ్వడానికి ఏముంటుంది అని. సో అదంతా ఒక టాక్టికల్గా ప్లే చేశాడు, ఆయన పేరు మీద ఆస్తులు పెట్టుకోకుండా అనే వాదన కూడా వచ్చింది. సో ఇలా అన్నీ జరిగాయి. కానీ మళ్ళీ ఆవిడ అటువంటి చర్య ఏమీ చేయలేదు. అంటే ఆయన ఆస్తులన్నీ కొట్టేసే ప్లాన్ ఏమీ చేయలేదు. వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చాయి కాబట్టి పరస్పర అండర్స్టాండింగ్ తోటి విడిపోతున్నారు అనేది తర్వాత నుంచి వాళ్ళిద్దరు కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అందరూ చూశారు. తర్వాత ఆవిడని ఎవరైతే గోల్డ్ డిగ్గర్ అని విమర్శించారో వాళ్ళందరూ ఆవిడకి సారీ కూడా చెప్పారు. సో ఈ విధంగా జరిగిందనమాట. అందుకే ఇప్పుడు గతంలో అయితే అంటే భార్యలను భర్తలు హింసిస్తుంటారు కాబట్టి ఈ గృహహింసకు సంబంధించిన చట్టాలు వచ్చాయి. అదేవిధంగా భర్తల నుంచి భార్యలను కాపాడడానికి ఐద్వాలు, అలాగే మహిళలకి అండగా నిలబడే అనేక ఎన్జిఓస్ వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే భార్య బాధితుల సంఘాలు కూడా వచ్చేసాయి. మన తెలుగులోనే భార్య బాధితుల సంఘం అనేది ఒకటి ఉంది, జీవీఎల్ గారు. సో ఆయన నడిపిస్తూ ఉంటారు, యాక్టర్ కూడా ఆయన. అయితే అంటే ఎందుకు ఇలాంటివి రావాల్సి వచ్చాయి అంటే సమాజంలో ఇలాంటి అంటే ఎవరైతే మానవ సంబంధాలు, భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాల మధ్య ఇలాంటి చీలికలు, ఇలాంటి అపోహలతో కూడిన డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఇలాంటి కొత్త రకం సంఘాలు అలాగే వాళ్ళ హక్కులు కాపాడుకోవడానికి తయారయ్యాయి అనమాట. అంటే వీటిని కూడా మనం హర్షించాలి.